హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పొట్లకాయ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పోపులు, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు. ఓకేనా? అవి మనం ప్రాసెస్లోకి వెళదాం. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఇదిగో ఇలా గీరేసి పైన వైట్గా ఉన్న లేయర్ అంతా గీరేసి చక్కగా నీట్గా మధ్యలోకి కట్ చేసి ఈ పొట్లకాయలో లోపల ఉన్న గింజలో గుజ్జు తీసేసి అప్పుడు ముక్కలు కట్ చేసి నేను చూపిస్తాను. ఓకేనా? ప్రొసెసర్లోకి వెళదాం. ముందు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. తర్వాత పల్లీలు ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇవి గీరుకునే లోపు పల్లీలు వేయించుకుందాం. కొద్దిగా కొంచెం పల్లీలు, నువ్వులు వేయించుకుందాం. ఒక్క 2 స్పూన్లు అయితే సరిపోతుంది. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అంతేకాకుండా ఈ మనం తీసుకున్న ఎండుమిర్చి కూడా దీనిలో వేసేసి ఫ్రై చేసుకుందాం. నేను ఒక సగం పొట్లకాయకి 6 ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నాను, లాస్ట్న 1 స్పూన్ నువ్వులు వేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఇది మీరు ట్రై చేయండి. ఎందుకంటే నువ్వులు ముందేస్తే మాడిపోతాయి కదా, అందుకని నేను ఏం చేస్తానంటే చివరగా వేస్తానండి. ఇలా గీరేసుకోవాలి పొట్లకాయ. ఇప్పుడు కూడా ఇలా గీరేసుకుని చక్కగా మధ్యలో కట్ చేసుకొని పొట్లకాయ తింటే బ్లడ్ పడుతుందని చెప్తారు. అందుకని మనం బీరకాయ, పొట్లకాయ లాంటివి తరచూ తినడం మంచిదన్నమాట. ఇవి వేయించేసుకొని ఇవి చెక్కేసి రెడీ చేసి నేను మళ్ళీ చూపిస్తాను. పొట్లకాయని పైన అంతా పూర్తిగా పీల్ ఆఫ్ చేసేసి దాన్ని బాగా కడిగి మధ్యలోకి ఇలా చీల్చుకోవాలన్నమాట. చీల్చుకుంటే మనకి లోపల గుజ్జు గింజలు కూడా ఉంటాయి. అప్పుడు మనం మధ్యలో ఉన్నదాన్ని చేతితో కానీ స్పూన్తో కానీ దాన్ని రిమూవ్ చేసేసుకుని చక్కగా మిగతా పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలన్నమాట. అలా చేద్దాం. చూడండి, ఇలా తీస్తే ఈ పొట్లకాయ లోపల ఉన్న గింజలు మళ్ళీ మనం టెర్రస్ మీద వేసుకుంటే ఏదైనా ఒక బకెట్లోనో దేనిలోనో వేసుకుంటే మళ్ళీ పొట్లపాదు రెడీ అవుతుంది. ఓకే. అయితే ఆల్రెడీ నేను పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి అవి డ్రై పాన్లో ఫ్రై చేసేసి ఉంచాను కదా, అవి చల్లారుతున్నాయి. చల్లారిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకుందాం. ఈలోపు నేను పొట్లకాయని ఇలాగా చక్కగా మధ్యలోకి చీల్చి దాని లోపల ఉన్న గుజ్జు గింజలు తీసేసి పక్కకి అవి కట్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను అనమాట. మొత్తం మన దగ్గర ఉన్న 3 ముక్కలు కూడా, అంటే ఒక పొట్లకాయని 3 ముక్కలుగా చేశాను. చెక్కడానికి కట్ చేయడానికి వీలుగా ఉంటుందని అలా చేశాను అనమాట. చూడండి, మధ్యలో వైట్గా నుండి గుజ్జు, దాని లోపల అక్కడక్కడ గింజలు ఉన్నాయన్నమాట. ఆ గింజల్లో గుజ్జు తీసేసి పక్కకి అలాగా తీసేసి చూడండి, గుజ్జు లోపల అక్కడక్కడ గింజలు ఉన్నాయి కదా, ఈ గింజల్ని మనం మళ్ళీ టెర్రస్ మీద ఏదైనా ఒక బకెట్లోనో ఒక కుండీలోనో వేసుకుంటే మళ్ళీ మనకి పొట్లపాదు వచ్చేస్తుంది అనమాట. అంటే పొట్లకాయ రక్తహీనతను తగ్గిస్తుంది. ఎవరికైనా హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్నా సరే అది తగ్గిస్తుంది. కాబట్టి పొట్లకాయ తినడం చాలా మంచిది. అదే పప్పులో వేసుకోవచ్చు, పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. నేను మొన్న ఒకసారి పొట్లకాయ పప్పు చేశాను. చాలా అంటే చాలా రుచిగా ఉంది. అయితే ఈరోజు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట, నా స్టైల్లో.
చాలా అంటే చాలా టేస్టీగా ఉండటమే కాదు, మనకి ఆరోగ్యం కూడా కాబట్టి ఈ పొట్లకాయని తరచుగా తిందాం. చూడండి, మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చిని దాన్ని పౌడర్ చేసుకుందాం. ఫస్టు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుని, ఈ పొట్లకాయని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వాటిని రెడీ చేసుకుందాం ఫ్రై కోసం. అయితే చాలామంది ఏంటంటే కాకరకాయలు, ఈ పొట్లకాయలు ఇలాంటి వాటిని ఉప్పేసి బాగా ఎక్కువ నీళ్ళలో పిండేస్తారు. అలా పిండకూడదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక వెజిటబుల్లో ఉన్న దానికి సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనకు అందాలంటే ఆ వెజిటబుల్ని యాజ్ ఇట్ ఈజ్గా తినాలి అని నా ఉద్దేశం అన్నమాట. అందుకని నేను కేవలం ఆ పైన మామూలుగా కడిగేసి ముక్కలు కోసి ఫ్రై చేసిన కర్రీ పప్పులో వేసినా చేస్తాను తప్ప దాన్ని రసం పిండేయడం మాత్రం చెయ్యను అనమాట. ఎందుకంటే ఆ వెజిటబుల్లో ఉన్న విలువలు మనకి దక్కాలి అంటే మనం ఆ వెజిటబుల్ని యాజ్ ఇట్ ఈజ్గా తినడం మంచిదని నా అభిప్రాయం. ఓకేనా? ఇప్పుడు నేను పౌడర్ చేసేసాను. పల్లి, నువ్వులు, ఎండుమిర్చి కలిపి పౌడర్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ పొట్లకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ కాగుతుంది కదా, ఆయిల్ కాగేటప్పుడు ఫస్ట్ మనం కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఒక్క ఎండుమిరపకాయ, తర్వాత కరివేపాకు, నేను కడిగి పొట్లకాయ పైన తెచ్చి కడిగి కట్ చేసిన ముక్కలు అన్నమాట. ఇవి నేను యాజ్ ఇట్ ఈజ్గా వేస్తాను. చాలామంది ఉప్పేసి బాగా పిండేస్తారు, కానీ ఏ వెజిటబుల్ అయినా దాని ఓన్ టేస్ట్ కానీ దాని ఉపయోగం కానీ మనకు ఉండాలంటే ముక్కలు యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం. వేసేస్తున్నాను. బీరకాయ కానీ లేకపోతే పొట్లకాయ, ఆనపకాయ ఇలాంటివి చాలా ఆరోగ్యం కాబట్టి వీలైనంత విరివిగా తినడం మంచిదన్నమాట. ఈవేళ మాదైతే ఆనపకాయ పప్పు అది అయిపోయింది. అది ఆనపకాయ పప్పు అయితే దానిలోకి గుంటకలగర పచ్చడ, తర్వాత ఏమో ఈ పొట్లకాయ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. దీనిలో కాస్త ఉప్పు, పసుపు వేస్తే దీని లోపల నుంచి వాటర్ వస్తుంది బయటికి, దాంతో ఉడుకుతుంది అన్నమాట. పసుపు తర్వాత కొంచెం ఉప్పు కూడా వేస్తాను. కర్రీకి సరిపడా వేసేస్తాను, అదే ఫ్రైకి సరిపడా వేసేస్తాను. మనం ఈ పల్లి, నువ్వులు, ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. అందుకని ఇప్పుడు ముక్కల్లోనే వేస్తున్నాను. ముక్కల్లో వేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే చక్కగా దీనిలోంచి వాటర్ బయటకు ఊరి సేమ్ అదే వాటర్తో ఈ వెజిటబుల్ కుక్ అవుద్ది అన్నమాట. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని మూత పెట్టుకుని ఉడికించుకుంటే చాలా చక్కగా మగ్గుతుంది. ఓకేనా? మీడియం అది ఏం పెట్టక్కర్లేదు, మామూలుగా
హైలోనే చేసేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం మనం సిమ్ చేసుకుంటే అప్పుడు మాడిపోకుండా చక్కగా ఫ్రై రెడీ అవుతుంది. మూత పెట్టేసుకుందాం. నాకు ఈ తాల్సీకి ఈ మూత తప్ప ఇంకేది సరిపోవట్లేదు, ఎందుకంటే నేను ఇదే పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు అలా ఉంచుదాం. ఇంకా అది మగ్గేలోపు మనం చూడండి, ఇది ఎండుమిర్చి, పల్లీలు, తర్వాత నువ్వులు కలిపి ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, దీని అంతా చక్కగా రెడీ చేసుకుని ఈ ఫ్రై అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మనం పైన చల్లుకుంటే ఎంతో టేస్టీ కమ్మగా ఉండే పొట్లకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఇది ఇక్కడ పెట్టేసుకుందాం. వెయ్యాలి కదా ఇక్కడ. ఓకే, ఒక 5 మినిట్స్ ఉందాం. చూడండి, ఇది పూర్తిగా డ్రై అయిపోయింది. దీనిలో వాటర్ అంతా, వెజిటేబుల్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి, వాటిని ఆ పౌడర్ని ఇలా వేసేస్తాం. ఒకసారి ఇలా చేసి చూడండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. తప్పనిసరిగా ట్రై చేయండి. అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. తర్వాత మనం ఏదైనా సైడ్ డిష్గా కూడా వాడచ్చు. ఈవేళ మాది ఆనపకాయ పప్పు కాబట్టి నేను దానిలోకి సైడ్ డిష్గా చేశాను. మనం విడిగా ఏం కారం వేయక్కర్లేదు, ఎందుకంటే ఎండుమిర్చి దీనిలోనే మనం మిక్సీ పట్టేసాం కాబట్టి మనం విడిగా కారం వేయక్కర్లేదు. చూడండి, ఎంతో టేస్టీ పొట్లకాయ ఫ్రై రెడీ అయింది. ఫ్రై ఎప్పుడు కూడా వెంటనే మూత పెట్టకూడదు. అది పూర్తిగా చల్లారాక మూత పెట్టుకోవచ్చు, లేదు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆపేస్తున్నాను. చాలా కమ్మని వాసన వస్తుంది, మంచి స్మెల్. చూడండి, ఇంత బాగా చక్కగా తయారైంది.